పాలకు రైస్ 2 కట్లు పాలకూర కడిగి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్టు, బాస్మతి రైస్ 1 గ్లాసుడు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, 1 టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ. ఇప్పుడు ఈ పాలకూరని కొంచెం ఫ్రై చేసి దగ్గర పడాక చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆయిల్ వేసుకోవాలి ఒక 2 స్పూన్ల వరకు. మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక మనము పాలకూరని పేస్ట్ చేసి పెట్టాం కదండి, అది ఇప్పుడు వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి వేసాను. చూడండి ఇలా మగ్గింది. ఇప్పుడు రైస్ వేసి కలుపుకోవాలి. ఇలా రైస్ వేసి కలిపి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఒకటైంది, ఇప్పుడు 2. బాస్మతి రైస్కి 2 గ్లాసులు రైస్ వేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలక్ రైస్ రెడీ. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అండి. పొడి పొడిగా వచ్చింది పాలక్ రైస్. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వీటితో పెరుగులోన కారము, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి ఉప్పు వేసి కొంచెం తాలింపు వేసాను పైన. ఇలా తీసుకుంటే బాగుంటుంది.